సుబ్బు, ఓ సుబ్బు, ఏ సుబ్బు, ఏంటైసు? ఇదిగో కాపీ. కాఫీయా? ఏంటి అంత కోపంలో ఉన్నావు? ఏ నీకు చెప్పాలా? వద్దులే. ఏంటిది? ఇది కాఫీయా పానకమా? నీకిచ్చే కాఫీకి మళ్ళీ టేస్టులు కూడానా? తీపి ఎక్కువైంది ఐసు. ఇదే కాఫీని మా అమ్మగారు తాగారు, అయ్యగారు తాగారు, మా అమ్మాయి గారు కూడా తాగారు. వాళ్ళెవరికి రాని సీటు నీకొచ్చిందా? అది కాదు ఐసు, నాకెక్కువ స్వీట్ ఇష్టం ఉండదు. అయినా రోజు బానే ఇస్తావుగా, ఈ రోజు ఏమైంది? ఇవాళ పంచదార రేటు తగ్గింది, అందుకే ఎక్కువ వేసినాను. చాలా మధ్యాహ్నం భోజనం కూడా లేట్ అవుద్ది. అలాగే. ఆఖరికి పని మంచి కూడా లోకు అయిపోయాను. అయినా టెనెంట్ లా ఉంచకుండా ఈ భోజనాలు కాఫీల టార్చర్ ఏంటో నాకు అర్థం అవట్లేదు. బయటకెళ్ళి తింటానంటే ఆయన ఒప్పుకోడు, తింటేనేమో ఈవిడ ఒప్పుకోదు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. మేడం రా సుబ్బు, నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు మేడం? కొత్త సీరియల్ ఏమైనా స్టార్ట్ అయిందా? కాదు, నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను. పేస్ట్ లాగా వచ్చావు, ఫెవికాల్ అతుక్కుపోయావు. ఇప్పటి వరకు ఆయన నేనే కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది. అవునండి, ఉంది. మరి ఆ విషయం తెలిసినా నువ్వు అస్తమాటు మా ఇంటికి రావడం కరెక్టేనా? కాదనుకోండి, కానీ భాస్కర్ గారు ఇంట్లో అద్దెకున్నన్ని రోజులు బయట ఏం తినొద్దన్నారండి. ఆయన ఒకరు కరివేపాకు సీరియల్లో లోకేష్ లా అర్థం లేని పనులు చేస్తారు. సర్లే, ఇక్కడి నుంచి భోజనాలన్నీ బయటకెళ్ళి మెస్లు చెయ్యి. సార్ ఊరుకోరు మేడం. నువ్వు నా ఇంట్లో అద్దెకుంటూ బయట తినడం ఏంటి అని అంటున్నారు మేడం. ఆయన పెద్ద గాలికొండ రాజావారు, ఇక్కడ ఎస్టేట్లోనే సంతర్పణ చేస్తారు. అది కాదు మేడం, మీరే సార్కి చెప్పండి. అయ్యో, నేను చెప్తే వినేలా ఉంటే నీకెందుకు చెప్తానమ్మా? నువ్వే చెప్పు. నా మాటే వినట్లేదు మేడం. అగ్రిమెంట్ ప్రకారమే నడుచుకోమంటున్నారు. అది రాజ్యాంగం, మరి దాన్ని బట్టి అందరూ నడుచుకోవాలి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉందని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అర్థమైంది మేడం, కానీ భాస్కర్ గారికి అర్థం అవ్వాలిగా. అలా అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పు. ఇదిగో చూడు, కన్ని పిల్లలా ఉన్నప్పుడు కుంతిదేవి కాలు జారి కరుణుణ్ణి కంది. మా పద్దువ లెక్క. కానీ నేను అలాంటి కాదండి. నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదా? ఈ ఇంట్లో పద్దు ఉంది కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పద్దు అసలే తింగర్ది, అది ఎప్పుడేం చేస్తుందో తెలీదు. కాబట్టి నువ్వే సార్కి ఏదో చెప్పుకుని మా ఇంటికి వస్తూ పోతూ ఉండడం మానేయాలి. కానీ సార్, ఇంకోసారి సార్ అన్నా అంటే ఏం చేస్తాను నాకే తెలీదు. ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఓకే? ఓకే మేడం. ఏంటి దొరబాబు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అవును, ఆలోచిస్తున్నాను. తీరిగ్గా ఆలోచించుకో బాబు. నిన్నొద్దని ఎవరన్నారు? నాకు పని చేసి పెట్టాలి. నీతో ఏ పని చేయకూడదని ఇప్పుడే మీ అక్కగారు వార్నింగ్ ఇచ్చారు. మా అక్క అలాగే అంటుంది, కానీ నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మర్మరాలుండల ప్యాకెట్ ఒకటి, శనగలు బఠానీలు పట్రా. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఏమైనా యమగండం ఉందా? కాదు, బాస్ గండం ఉంది. ఆఫీస్ కి టైం అవుతుంది. లేట్ అవుతే మా బాస్ ఆల్ సీజన్ కుక్కలా అరుస్తాడు. అది ఆఫీస్ కి లేట్ అయితే, కానీ నాకు తీసుకురావడం లేట్ అయితే నువ్వు లేట్ సుబ్రహ్మణ్యం అవుతావు. ఇప్పుడు లేట్ అవుతుంది. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు తీసుకొస్తాను. ఫ్లాట్ కి వచ్చి తీసుకెళ్ళు. చిన్న పిల్లని చేసి మోసం చేద్దామనుకుంటున్నావా? కొబ్బరుండలు జంతికలు పెడతానని ఫ్లాట్ కి రా అంటావా? అక్కని పిలుస్తాను. అవ్వా, నేనెప్పుడన్నానండి? మా అక్క సీరియల్స్ లో సీన్స్ చూస్తుంది, నేను సీన్స్ క్రియేట్ చేస్తాను. వెళ్తావా వెళ్ళవా? ఆఫీస్ కి లేట్ అవుతుంది పద్దు. ఏంట్రా ఎక్కువ గారలిపోతున్నా? ఈ సోదంతా పెట్టకుండా ఉంటే ఈ పాటికి వెళ్ళొచ్చేద్దు. అది కాదు పద్దు, అర్థం చేసుకో. అయితే వెళ్ళవా? ఉండు, నీ సంగతి చెప్తాను. అక్క సుప్పు అయ్యో బాబు, ఎల్లొస్తానులే, ఉండు. హాయ్ సుబ్బు. సుబ్బు ఏంటి సుబ్బు డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. చెప్తేనే కదా సమస్యకు సొల్యూషన్ దొరికేది. వదిలేండి సార్. సరే, లీవ్ ఇట్. ఈవినింగ్ రెడీగా ఉండు, పబ్కి వెళ్దాం. పబ్బుకి నేను రాను. ఏ? ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి. ఏ? ఎందుకంటే నాకు అలాంటి అలవాటు లేవు కాబట్టి. మళ్ళీ ఏ? ఎందుకంటే అలాంటివి నాకు భయం కాబట్టి. బ్యాచులర్స్ అలా భయపడకూడదు సుబ్బు. అయినా పబ్బుకి రమ్మంటే మబ్బుగాళ్ళగా కారణాలు చెప్తావేంటి? సార్,
నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేండి సార్. రిఫ్రెష్ అవుతావని రమ్మంటుంటే నువ్వు ఇలా రియాక్ట్ అవుతావేంటి సుబ్బు? పాపం పిల్లాడు ఇంకా పెళ్లి కాలేదు, ఎంజాయ్ చేస్తాడని ఆఫర్ చేస్తుంటే ఏంటిదంతా? నువ్వేం మిస్ అవుతున్నావో నీకు తెలియట్లేదు సుబ్బు. నువ్వు పబ్బుకు వస్తున్నావు అంతే. నేను రానని చెప్పాను కదా, ఏదో ఇల్లు అద్దెకిచ్చారు అంత మాత్రాన అడ్డమైన పనులు చెప్తే కూడా అలాగే అంటాననుకున్నారా? మీకు ఇష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాను, కానీ ఆఫర్ల పేర్లు చెప్పి నాకు ఈ టార్చర్ ఏంటండి? ఏంటి రెవల్యూషనా? కాదు, ఫ్రస్ట్రేషన్. నాకు ఇలాంటినే ఇరిటేషన్. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఆన్సర్ షీట్ తో వస్తాను. ఆన్సర్ షీటా? ఏంటిది? అగ్రిమెంట్. ఎందుకు? నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ లో ఇక్కడ సంతకం పెట్టిన తర్వాత ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాడ్ అయ్యాయి, అవి చదివి వినిపిద్దామని. ఏంటవి? పాయింట్ నెంబర్ 1, ఇల్లు క్లీన్ గా పెట్టుకోవాలి. అది కామనే. పాయింట్ నెంబర్ 2, ఈ ఫ్లాట్ నేను ఒప్పుకునేంత వరకు నువ్వు ఖాళీ చేయకూడదు. అదేంటి 3 సంవత్సరాలే అన్నారు కదా? వెయిట్ మై డియర్. పాయింట్ నెంబర్ 3, ఇంటి ఓనర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలి. లైక్ హాస్పిటల్, ఫంక్షన్ హాల్, టెంపుల్, పబ్ అండ్ బార్. ఈ అగ్రిమెంట్ అంతా అబద్ధం. కానీ చట్టానికి ఇదే సాక్ష్యం. నా నెత్తురికి ఉడికెక్కువ, నా పెన్నుకి పదునెక్కువ. ఇంకా కండిషన్స్ రాసేలా చేయకో. ఈవినింగ్ రెడీగా ఉండు, పబ్కి వెళ్దాం. ఏంటి సుబ్బు, ఆఫీస్ వదిలి ఇంతసేపు అయినా ఇంకా రాలేదు? అస్సలు టైం సెన్స్ లేదు. హాయ్ సుబ్బు. సార్ మీరా? మేరా లేదు, సొక్కుబాయ్ లేదు, ఏంటంత లేట్ అయింది? అది దారిలో నా బైక్ కొంచెం రిపేర్ అయింది సార్, అందుకే లేట్ అయింది. ఆ బైక్ కూడా నీలాగా మబ్బులో ఉండటం అలవాటైపోయింది. ఆ బైక్ వెంటనే మార్చి. నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు. ఎక్కడికండి? మళ్ళీ ఎక్కడికంటావు? పొద్దుడు చెప్పాను కదా పబ్కి వెళ్దామని. నేను రాననే చెప్పాను కదా సార్ పొద్దున్నే. హుష్, మళ్ళీ మొదటికొచ్చావా? పొద్దున్నే చెలక చెప్పినట్టు చెప్పాను కదా, మర్చిపోయావా? ఇది మరీ అన్యాయం సార్, ఇలా బలవంతం చేయడం ఏం బాలేదు. నేనేదో రేప్ చేసినట్టు మాట్లాడతావేంటయ్యా? మన ఇద్దరం చక్కగా బీరు తాగుతూ అమ్మాయితో మాట్లాడుతూ పబ్లో ఎంజాయ్ చేయాలి. నాకు బియర్ వాసన, సిగరెట్ వాసన పడదు సార్. ఈ మాట అంటే నాకు పడదు. ఇంకేం మాట్లాడకు, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు. ఓ గాడ్, జైల్లో ఖైదీలకు కూడా ఇంత టార్చర్ ఉండదు. వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. బాగా మేసేస్తుంది. నీళ్ళు ఇంత ఘాటుగా ఉన్నాయండి. ఆ నీళ్ళు ఇంత ఘాటుగా ఉన్నాయేంటి? నీకు నీళ్లు తాగడం కూడా రాదా? పొద్దున కాఫీ సీట్ గా ఉందన్నావు, ఇప్పుడు మంచినీళ్ళు ఘాటుగా ఉన్నాయి అంటున్నావు. అసలు ఏమైంది నీకు? అది కాదైసు, ఈ నీళ్ళు ఏదోలా ఉన్నాయి. సదా, ప్రజల ఆరోగ్యం కొరకు మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లలో క్లోరిన్ కలిపారు. ఇంతకెందుకు వచ్చావు? అమ్మగారు ఎక్కడానికి రమ్మంటున్నారు. ఏంటే తిప్పులాడి అంతటకరంగా ఉందా? పొద్దున్నే ఇంటికి రావద్దు నన్ను బయటికి పొమ్మంది, మళ్ళీ ఇప్పుడు రమ్మని నీతో కబురు రంపిందా? ఆటలు తిన్నగా రాని. ఏంటి నూరు లెగుస్తుంది? మా ఆయన కూడా ఎప్పుడు కొట్టలేదండి. మీ ఆయన నిన్ను కొట్టలేదు కాబట్టి నువ్వు ఇలా తయారయ్యావే. పొద్దునేంటే అన్నావు నాకు కాఫీ తాగడం రాదా? నువ్వే అన్నావే. నీళ్ళల్లో క్లోరిన్ కలిసిందో లేదో తెలియనంత యాదవలా కనపడుతున్నానా? బాబాయ్ నాకు భయం వేస్తుందండి సుబ్రహ్మణ్యం గారు. బాబాయ్ సుబ్రహ్మణ్యం గారే? మరి ఇంతకాలం భయం అంతా ఏమైందే? దూది బస్తాలు అడ్డంగా పలిసి ఏంటైసు పిచ్చి కుక్క తరుగుతున్నట్టు అలా పరిగెట్టుకుని వచ్చావు? పిచ్చి కుక్క కాదమ్మగారు. ఏంటే జంతర్ మంతర్ సీరియల్లో లాగా మన ఇంట్లో కూడా దయ్యాలు వచ్చేసాయా? దీని బొందా, వీళ్ళ ఆయన తాగేసి వచ్చి తరిమేసుంటాడు. లేదు చిన్నమ్మాయి గారు, సుబ్బుకి దెయ్యం పట్టేసినది. ఏంటి సుబ్బుకి దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టోళ్ళ కొట్టాడమ్మ గారు. సుబ్బు కొట్టాడా? అదేంటి వానపాము కరిచిందా అన్నట్టు అడిగావు? వాడు వానపామే కదక్కా, ఎందుకు కరుస్తాడు? వాడికి నిజంగానే దెయ్యం పట్టిస్తున్నాం గారు. దాన్ని దెయ్యం పట్టడం అనరే.
పొగరెక్కడా అంటారు. ఆ పొగరిని నేను దించుతాను. నువ్వు ఉండక్క, నేను వెళ్తాను. ఆ సుబ్బుకి పట్టిన మబ్బు వదిలిస్తాను. 10 వయసు. గల్లు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి కొట్టినట్టుందే. ఒళ్ళు కొవ్వెక్కితే అలాగే ఉంటుంది. ఏంటి ఐషన్ కొట్టావంట? ఏంట సీరియస్ ఫేసు? ఐస్ అనుకుంటున్నావా భయపడిపోవడానికి? పద్మావతి, పల్లం పద్మావతి. అమ్మగారు ఆ సూప్ చూసారా? దెయ్యం పట్టిన అట్టని చూస్తారు అమ్మగారు. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ఒక్కటిచ్చానంటే దయ్యం గియ్యం అన్ని వదిలిపోతాయి. ఏంట్రా చూపు? సరిగ్గా చూడు. పల్లం పద్మావతి కొట్టాననుకో. నువ్వు నేను కొట్టావా? డౌటా? అమ్మాయి గారు చెప్పానా పానపం కరుస్తుందని? చిన్నపిల్ల కొడతావా? అక్కతో చెప్తాను. ఎవరే చిన్నపిల్ల? రేవులో తాటి చెట్టు అంత పెరిగావు, నువ్వు చిన్నపిల్లవా? మిగల ముగ్గిపోయిన మామిడి పండ్లో ఉంటది ఆవిడొచ్చాను పీకుద్దా. వెళ్ళి పిలిచిరాపో వెళ్ళే. ఐషు నువ్వు ఇక్కడే ఉండి నేను ఇక్కడికి పారిపోకుండా చూడు. నేను వెళ్ళి అక్కడ తీసుకొస్తాను. హాయ్ బాబాయ్ నేనుంటానండి, నేను మీద పట్టు వచ్చేస్తానండి. ఏంటి వెళ్ళమంటే ఇంకా సోదేస్తున్నారు. రంగపోతే 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 రంగపోతే. ఏంటి అల్లరి? పొంతులు ముగ్గురు వచ్చేసారు. ఇప్పుడు మీరు పాటలు చెప్తారు, నేను వినాలి. చెప్పండి. ఏంటే వీడు భక్తి ఛానల్లో ఉండేవాడు FTVలో మారిపాడు. ఏం చేస్తామక్క, అప్పుడప్పుడు టమాటా కూడా కేజీ 100 రూపాయలు పలుకుతుంది. పోన్లే, ఇది కథ కాదు సీరియల్లో మోహన్ లా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఖర్చులా ఉన్నాడు, జాగ్రత్త. అవునమ్మగారు ఇడికి దెయ్యం పట్టేసింది. ఎవరికే దయ్యం పట్టింది? నువ్వే పెద్ద దయ్యాన్ని. చెప్పండి మేడం. అక్క చూసావుక ఇది పరిస్థితి. బాబు సుబ్బు నేను మళ్ళీ వస్తానే, నువ్వు పడుకుని రెస్ట్ తీసుకో. ఎన్ని రోజులు నాకు రెస్ట్ లేకుండా చేసి నానా బాధలు పెట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకో సుబ్బు అంటున్నావా? మీరంతా ఇంటికి మీరేం చేస్తున్నారు? కామెడీ సీరియల్ ఏమైనా చేస్తున్నారా? అవును, హారర్ కామెడీ. రండి, మీరే తక్కువయ్యారు. ముగ్గురు కలిసి పసిపిల్లల లాంటి సుబ్బుని నడిపిస్తున్నారా? శంకరాభరణం లాంటి కుర్రాడితో అష్టాచమ్మ ఆడుకుంటారా? ఫస్ట్ సుబ్బు మనం బయటికి వెళ్దాం. చెయ్యి తీరా. ఏం జరిగింది? ఇదంతా నిజం కాదు, కళ. ఇదిగో ఒకసారి ఇల్లు. ఇదంతా నిజమే. ఇప్పటికైనా అర్థమైందా? మీ శంకరాభరణ అందరినీ కబడ్డీ ఆడేస్తున్నాడు. సినిమా డైలాగులు మీరే చెప్పగలరా? డైలాగులు నేను చెప్పగలను. నేను ఆర్టిస్ట్. నువ్వు ఆర్టిస్ట్ కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్. పద సుబ్బు బయట. ఎక్కడికి రా వెళ్ళేది? ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి మధ్యలో సుబ్బు ఆ బాటిలో నీళ్ళు తాక్కో. తాగనివ్వండి, మంచినీళ్ళే కదా. గొంతెండిపోతుందేమో పాపం. నీకు తెలియదు ఉండవే. అది ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నేనంటూ ఒకరిని ఇక్కడ ఉన్నాను కదా. ఆయన మిమ్మల్ని ఇలా కాదు, ఇక్కడే ఉండండి వస్తా. రియలైజ్ అయినట్టున్నాడు సుబ్బు. ఏం పర్లేదు, సారీ చెప్పడానికి వస్తాడు మళ్ళీ. అంతే అంటారా? నేను వచ్చాను కదా, సీన్ మారిపోద్ది. బాబు సుబ్బు ఇప్పుడు దాంతో మమ్మల్ని కొడతావా? మిమ్మల్ని కొట్టండి రాజలక్ష్మి గారు. మీకు లేడీస్ కోటాలో మినహాయింపు వచ్చింది. అమ్మయ్యా లేడీస్ ని కొట్టరంటమ్మా. అవును, బతికిపోయాం. సుబ్బు నువ్వు లేడీస్ ను కొట్టమంట కదా, వీళ్ళు ఆనందపడిపోతున్నారు. నా దృష్టిలో మీరు ముగ్గురు మొగాళ్ళే. నన్ను ఎన్ని బాధలు పెట్టారు. సుబ్బు ర్యాగింగ్ యూత్ లో కామన్, స్పోర్టివ్ గా తీసుకోవాలి. అయినా వీళ్ళ బారి నుంచి నిన్ను ఎన్నిసార్లు కాపాడని చెప్పు. ఏం కాదు, బాబుకి పెళ్లి చేయాలని నేను చూస్తే ఈయన అడ్డుపడ్డారు. ఏమే ఇది అన్యాయం, మరీ పచ్చబద్దాలు ఆడుతున్నావు. మావిడాకు సీరియల్ కూడా ఇలాగే జరిగింది. అమాయకుళ్ళ మనవ నేనొస్తే కలుసుందాం రా అని మర్యాద రామన్నలా పిలిచి యమ దొంగల్లా మరి నా ఇంటిని రాజుగారి గది చేసి టెంపర్ చూపిస్తారా?
ఇప్పుడు చూడండి మీకు దమ్ము ఎలా ఉంటుందో, పటాస్ ఎలా పెళ్తుందో చూపిస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ లేడీస్, మీరు పక్కకి రండి. మరిద్దరం ఒకటి కదా. సుబ్బు సుబ్బు నేను మబ్బన్నా. ఇదిగో నీకు కావాలంటే గుత్తి గులాబీలు తీసుకొస్తాను సుబ్బు. మరిద్దరం బ్యాగ్లో సుబ్బు. సుబ్బు ఏంటిది అసలు నీకు ఆ కొరడ ఎక్కడిది? ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సారీ సుబ్బు, మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాము. ఏంట్రా అండర్స్టాండింగ్ వచ్చేది? ముందు మీరంతా నన్ను ఎంటర్టైన్ చేయండి. మంచి ఊపున్న పాట డాన్స్ చేయవే. ఏ ఐసు నువ్వు వాపు. ఏ బల్లం పద్దు నువ్వు రా. ఏంటే నీ గొప్పలు నువ్వే చెప్పుకున్నా. నువ్వు ఇప్పుడు బాబు బెల్లం సుబ్బు నువ్వు పాడు, నువ్వు వాడు. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, ఏడ్చే పాటకు డాన్స్ ఎలా వేస్తాం? నేను ఆనందంగా పాటలా ఎలాగోలా వెయ్యి. వేస్తా. ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్ నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్న వికసించాలే ఇక రోజాల. బెల్లం భలే పాట పాడవరా. పాడుతా తీగా రికమెండ్ చేస్తావా? కాదు, మీ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే డీ జోడికి పంపిస్తా. అంటే ఇప్పుడు మేము డాన్స్ చేయాలా? ఓ పిల్ల ఓ పిల్ల, అమ్మ తోడు నాన్న తోడు, నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు, బదలను నిన్నే. ఓ పిల్ల బదలను నిన్నే. ఓ పిల్ల మీ అమ్మ కాదన్నా, మీ నాన్న కాదన్నా, ఆ బ్రహ్మే కాదన్నా, బదలను నిన్నే. ఓ పిల్ల బెల్లం బెల్లంతోనే కాకుండా
పల్లంతో కూడా డాన్స్ చేయరా? జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కసదియ్యదు కూడెక్కువ బాబా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. అబ్బా అయ్యా ఏంటి బెల్లం అంకులా ఏంటి రిలాక్స్ అవుతున్నా? ఇప్పుడు దాకా పొలబడిపించుకొని డాన్స్ వేసాం కదా బాబా, అంత నొప్పులు. అబ్బబ్బా అప్పుడు అయిపోయిందా? ఇంకో ఐటమ్ బ్యాలెన్స్ ఉంది. ఏంటన్నది? మీరు నాకు కనపడకుండా డాన్స్ చేస్తుండే. కనపడకుండా ఎలా డాన్స్ చేస్తానా? ఆలోచించు, కాన్సెప్ట్ అదే తడుతుంది. కాన్సెప్ట్ కూడా నేనే ఆలోచిస్తున్నా. సన్నజాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరిపోయావంటే పాములుంటాయి. అరే సన్నజాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరిపోయావంటే పాములుంటాయి. ఆమె వచ్చి నిన్ను చూసి ఒక ఎత్తి నిలబడిపోయి అనగా ఎత్తి బుస్సుమంటే టంచు 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 దుమ్. అమ్మయ్య నిద్రపోయినట్టున్నాడే. అమ్మయ్యా, ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. పదండి వెళ్ళిపోదాం. సుబ్బా, ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళలేదు సుబ్బు. ఇక్కడ నుంచి గదిలో సంతో ఎక్కడ కూర్చోండి. ఈడేంటే తెల్లారుతులు ఇలా కూర్చోబెట్టేశాడు. జన్మలో ఒక్కసారైనా శివరాత్రి జాగరణ చేశారా? ఇప్పుడు చూడండి, సుబ్బురాత్రి జాగరణ అయింది. అబ్బా లాభైన సినిమాకి రివ్యూలు ఎందుకే, వదిలే వెళ్ళిపోదాం. ఆగండి గారు, నెత్తి చంపేతాడు. అబ్బా భయపెట్టకి, అసలే తెల్లని కూర్చొని రావడం పట్టేసింది. ఏంటి సార్ మీరందరు ఇక్కడ కూర్చున్నారు? ఏం గుర్తులేదా? లేదు సార్, రాత్రి తల పట్టేసి నిద్ర వచ్చేసింది. అమ్మయ్యా, దయ్యం వదిలేసింది. దయ్యం ఏంటి? మీరు పోండి అంతా. రా అక్క, బావ ఒక్కడే తన్నులు తింటాడంట. నేను సుబ్బు చెప్తానే కానీ వెళ్ళను. ఏమైందండి మీ అందరికి? ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం లేదు సుబ్బు, రాత్రి నాకు అర్థమైంది. రాత్రి నాకు జ్వరం వస్తే మీరందరు ఇక్కడే ఉండి నాకు సేవలు చేశారు కదా.